హలో మూవీ లవర్స్, నార్ని నితిన్ నైన్ సార్కా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఐ. ఇక ఈ మూవీ టీజర్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఐ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, కార్తీక్, సుబ్బు, హరి చిన్నప్పటి నుంచి కూడా మంచి స్నేహితులు. ఇక వర్క్ ఫ్రం హోమ్ కోసం ఊరికి వచ్చిన కార్తీక్ అయితే పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అదే అమ్మాయిని సుబ్బు కూడా ప్రేమిస్తాడు. మరి పల్లవి ఎవరిని ప్రేమిస్తుంది? వారి ప్రేమ పెళ్లిగా మారుతుందా? వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? వాటిని ఎలా పరిష్కరించారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాకి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. సినిమాలోని ముఖ్యమైన క్యారెక్టర్స్ అయిన నార్ని నితిన్, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తన పెర్ఫార్మెన్స్ తో సూపర్ గా ఆకట్టుకున్నారు. ఇక ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పొచ్చు. ఇక గోదావరి నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక స్నేహితుల మధ్య వచ్చే సీన్స్ అయితే నవ్వులు పోయించాయని చెప్పాలి. అటు లవ్ స్టోరీలో ఉండాల్సిన అంశాలు కూడా సూపర్ గా ఆకట్టుకున్నాయి. సర్ప్రైజ్ చేసే ట్విస్ట్లు అయితే ఈ మూవీలో ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో కూడా కామెడీని కంటిన్యూ చేసిన తీరు చాలా బాగుంది. లవ్ స్టోరీ సక్సెస్ కావడానికి స్నేహితుల పాటలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఆసక్తికరమైన ఎలివేషన్ ఈ సినిమాకే పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లవ్ ట్రాక్ ని కూడా కామెడీ డామినేట్ చేయడం కొంతవరకు మైనస్ అనే చెప్పాలి. ఇక హీరో క్యారెక్టర్ ని నితిన్ నార్నే ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో చక్కని ఎలివేషన్స్ ఉన్నా కూడా చాలా తొందర అయిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, యాక్టర్స్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ ని అందించారు. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. గోదావరి అందాలను చక్కగా చూపించారు మూవీలో అయితే. ఇక ఎడిటింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా పర్వాలేదు. ఇక మొత్తానికి కూడా ఆ సినిమా ఒక చక్కటి కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఇక ఓవరాల్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ మూవీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసేయచ్చు.